హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు మనకేం చెప్తున్నారు? మనము ఇతరులను ప్రేమించాలి. అలాగ చేయడం వల్ల మనం దేవుని ఎరిగిన వారం అవుతాము. అలాగే మనము దేవుడైన యేసు ప్రభువారి నుంచి పుట్టిన వారం కాబట్టి మనకు అత్యంత ముఖ్యమైన క్వాలిటీ వచ్చేసి ప్రేమ. సో మనము ఇతరులని ప్రేమించడం ఎంతో ముఖ్యము. ప్రేమ అనేది జస్ట్ ఒక ఎమోషన్ మాత్రమే కాదు. మనము దేవుడైన యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని సమ్మరైజ్ చేస్తే అది మొత్తం ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశారు. సో మన గురించి దేవుడైన యేసు ప్రభువారు మన కోసం మన పాపాలను క్షమింపడానికి, మనము పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వడానికి, అర్హత పొందడానికి దేవుడైన యేసు ప్రభువారు తన శరీరాన్ని మొత్తం దున్నింపబడ్డాడు. అలాగే దేవుడైన యేసు ప్రభువారు తను త్యాగం చేసుకొని మనల్ని రక్షించాడు. కాబట్టి మనం అంత గొప్ప ప్రేమ స్వరూపి అయిన దేవుని కుమారులము. కాబట్టి మనం కూడా ప్రేమ చూపించాలి. మనల్ని ప్రేమించే వారినే కాకుండా మనల్ని దూషించే వారిని, మన శత్రువులైన వారిని కూడా మనం ప్రేమించాలి. మనకంటూ ఒక్క శత్రువుని కూడా మనం ఎప్పుడు ఉన్నించుకోకూడదు. ఎందుకంటే మనం దేవుడైన యేసు ప్రభు వారి పిల్లలము. సో మనము అందరినీ ప్రేమించాలి. ఈవెన్ మన శత్రువులైనా సరే మనం ప్రేమిస్తూనే ఉండాలి. అలాగ చేయడం వల్ల మనము దేవుడైన యేసు ప్రభు వారి యొక్క పిల్లలము అనేది మనము ఇతరులకు చూపించగలుగుతాము. మనకు దేవుడైన యేసు ప్రభు వారు తన దత్తపుత్ర ఆత్మను దయచేశారు కాబట్టి, మనము ఆయనని ఎరిగి ఉన్నాం కాబట్టి మనము ఆయన ప్రేమను ఇతరులకు పంచాలి. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థనలకించే తండ్రి, మురాలకించే దేవ, యేసయ్య, మీరు మా కోసం చనిపోయారు. మేము పాపం లేకుండా నీతిమంతులమై ఉండాలి అనే విషయాన్ని సూచించడానికి మీరు మా కోసం చనిపోయారని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. నిరంతరము, తరతరాలు, యుగ యుగాలు మీరు ఎల్లప్పుడూ ఒక్కటే, మీరు ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మా కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసయ్య, వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి. వారు కూడా మీ ప్రేమని ఎరిగి మీ ప్రేమను రుచి చూచేందుకు, అలాగే మీలోనే కొనసాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.